గురుగారు చాలామంది పెళ్ళి అంటే ముందుగానే జాతకం ఇలా చూపించుకుంటూ ఉంటారు ఎవరైనా. అలాగే వాళ్ళకి వివాహాల గురించి, వైధవ్యాల గురించి, అలాగే బహుకళత్రాల గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం ఏమన్నా ఉందంటారా? అలాగే మీరు చెప్పే అంశాల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవచ్చా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. అంటే నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం వివాహంలో ఒక కొత్తదనం వచ్చింది. విత్ తాళి, వితౌట్ తాళి. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. తాడు కట్టకుండా పెళ్లి చేసుకోవడం ఒక విధానం, తాడు కట్టించుకొని చేసుకునే పెళ్ళి ఒకటి. ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నారు. ఇక్కడ ఈనాటి సమాజంలో పెద్దల సమక్షంలో, పెద్దల అంగీకారంతో, పెద్దల మధ్య హిందూ ధార్మిక విధానంలో వివాహం చేసుకున్నటువంటి వధువులు ఎంతమంది తన భర్త కట్టినటువంటి సూత్రాన్ని మెడలో ఉంచుకుంటున్నారు అనేది ప్రశ్న. అందుకు అది ఇది మంచి, ఇది చెప్పు, ఇది చెడు అని చెప్పేటువంటి వాళ్ళు లేకపోవడం. మీ తల్లి మెడలో మంగళసూత్రం ఉంటుందా లేదా అనేది గమనించండి. మరి నీ తల్లి మెడలో మంగళసూత్రం తీయకుండా ఉన్నప్పుడు నీవు వారి కూతురుగా నీవు కూడా దానికి విలువనివ్వాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మెడలో తాడు కేవలం బంగారు మాత్రమే ప్రామాణికం చూస్తే అందులో ఉండే పవిత్రతను ఈ రోజున ఎంతమంది గమనిస్తున్నారు అనేటువంటిది గమనించుకోవాలి. నా దృష్టిలో సూత్రము తీసేసి బ్యాంకు లాకర్లోనో, సేఫ్ లాకర్లోనో, ఏదో పండగలకో, పబ్బాలకో, లేదా వ్రతాలకో, నోములకో ధరించేటువంటి సూత్రధారణ జరుగుతుంది. రెగ్యులర్గా మెడలో సూత్రాలు ఉండవు. ఏ పండగలకో, పబ్బాలకో, ఏ వ్రతాలకో ఏదో కాస్త నాకు మొగుడున్నాడు, నాకు పెళ్ళయింది అని చెప్పుకోవటానికి ఒక ఐడెంటిఫికేషన్గా వేసుకునే వాళ్ళందరూ అదృష్ట తంతువులని. దానికి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకోవాలిగా మనం. చాలామంది చెప్పినా కూడా వినరు. అంటే చెప్పిన వాళ్ళని ట్రోల్ చేస్తుంటారు. అది వాళ్ళ సునక ఆనందం. దాన్ని అప్పుడప్పుడు మెడలో తాడే కట్టించుకోమాకండి. పక్కన మొగుడున్నాడుగా, తాడుంటేనే మొగుడా అనేవాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళని బ్రతికించిన వాళ్ళు అనుకోవాలి. నీకు మెడలో తాడు లేదు, నీ మొగుడు చచ్చాడో లేదో ఉన్నాడో తెలియదు, వాళ్ళకి అనుమానం వస్తుంది కట్టిన వాడికి నిజంగానే బతుకున్నానా అని. సో కాబట్టి భర్త కట్టినటువంటి తాడుని త్యజించి అత్యవసర సమయాల్లో ధారణ చేసేటువంటి వారిని వైధవ్య ముత్తైదులు అంటారన్నమాట. అవసరానికి వర్తం చేసుకోవాలి, అప్పుడు ఆ మెడలో వేస్తారు తెచ్చి. సో కాబట్టి మనం వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే నేను అంగీకరించను. రెండోది, మనకు అనేక రకాల జ్యోతిష్య గ్రంథాలను పరిశీలించిన తరువాత 7వ భావంలో లగ్నము నుంచి 7వ స్థానంలో కుజ శనులు గనక ఉంటే వారికి శీఘ్ర వైధవ్య యోగం అనేటువంటిది ఉంటుంది. మన మధ్య ఒక అడిగింది, నేను పవిత్రంగా చనిపోతానా అండి, ముత్తైదువుగా పోతానా అని చెప్పింది. దగ్గరికి వచ్చి, నువ్వు ముందు మెళ్ళ తాడేసుకున్నమ్మా. ఇప్పుడు ఆ మెళ్ళ తాడు లేకుండా వచ్చింది, భర్త కట్టినటువంటి సూత్రం లేకుండా వచ్చింది. భర్త కట్టినటువంటి సూత్రాన్ని వేసుకోకుండా నా దగ్గరకు వచ్చి నేను పుణ్యస్త్రీగా పోతానా అని ప్రశ్న వేయడంలోనే సమాధానం మీకు చెప్పక్కర్లేదు, మీరు ఆలోచించుకోండి, మీ మనసుకు ఆలోచించుకోండి.
అంతే కదా. కరెక్ట్. రెండవది హోరాసారం గ్రంథం ప్రకారం 7వ భావంలో కుజశనులు ఉంటే ఆ జాతకురాలికి శీఘ్రాతి శీఘ్రంగా వైధవ్య యోగం వస్తుంది. అట్లాగే అదే హోరాసారం గ్రంథం ప్రకారం 8వ భావంలో పాపగ్రహాలుండి మరొక పాపగ్రహం చూస్తే అష్టమాధిపతి ఉన్న నవాంశాధిపతి దశలో వైధవ్యం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే గురుగారు, ఈ పాయింట్ ఇంకొకసారి వివరంగా చెప్తారా? ఇక్కడ 8వ భావంలో పాపగ్రహం ఉంది, ఓ చెడు గ్రహం ఉంది ఈ జాతకంలో. దాన్ని మరొక చెడు గ్రహం చూస్తే నీ కళత్ర స్థానం దెబ్బతింటుంది. రెండోది చంద్రుడు 1, 6, 8 భావాల్లో ఎక్కడైనా ఉండి, చంద్రుడు మీ జాతకంలో 1, 6, 8 స్థానాల్లో ఎక్కడైనా ఉండి ఒకవేళ 7వ స్థానంలో గనక ఏదైనా పాపగ్రహం ఉంటే వైధవ్య యోగం ఉంటుందని మనకు సంకేత నిధి అనేటువంటి ఒక జ్యోతిష గ్రంథంలో వారు దీన్ని ఎండార్స్ చేయడం జరిగింది. అట్లాగే అష్టమాధిపతి మీ జాతక చక్రంలో 8వ స్థానాధిపతి, అది ఎవరైనా కానీ 9వ స్థానాధిపతి మీ లగ్నం నుంచి 9వ స్థానం. ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం. మేష లగ్నం, మేషం నుంచి 7వ తుల, తర్వాత అష్టమాధిపతి అంటే వృశ్చికం, 9వాధిపతి ధనస్సు. ఈ 2 రాశ్యాధిపతులు గనక పాపగ్రహాలను గనక చూచినట్లయితే జాతక పారిజాతకం ప్రకారం గ్రంథాలు చెప్పినట్లుగా వైధవ్యం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే భృగు సంహిత అనేటువంటి గ్రంథంలో ఏ స్త్రీ జాతకంలో అయితే చంద్రుడు ఉన్నటువంటి స్థానం నుంచి మీ జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోండి, అక్కడి నుంచి 7వ స్థానం లెక్కేయండి. ఉదాహరణకి తులారాశిలో చంద్రుడు ఉన్నాడు, తుల నుంచి 7వ స్థానం వచ్చేసరికి నీకు తుల, వృశ్చికం, ధనస్సు, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. ఏ స్త్రీ జాతకంలో చంద్రుడు నుండి 7వ స్థానంలో కుజ, శని, రాహువు కానీ రవి కానీ ఉండి అది లగ్నం కానీ అష్టమం కానీ 7వ భావం కానీ అయితే కనుక తప్పనిసరిగా ఆ జాతకురాలికి వైధవ్యం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనకు భృగు సంహితం కూడా మనకు చెబుతోంది. అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి మార్గాలు చెబుతున్నప్పుడు పురుషుడు అంటే వివాహము చేసుకోదలుచుకున్నటువంటి జాతకుడు ఎవరైతే ఉన్నారో ఆ జాతకుడు ఒక్కసారి మీరు వివాహము చేసుకోదలిచినటువంటి అమ్మాయి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే మీరు ఆయుర్దాయాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వైధవ్యం ఎలా వస్తుంది? భర్త చనిపోతే వైధవ్యం వచ్చేది. అంటే నీ జాతకంలో లోపాన్ని పెట్టుకొని ఆ లోపాన్ని సరిచూసుకోకుండా వివాహము చేసుకునేటువంటి యువకుడి యొక్క జీవితాలను హరించేటువంటి రైట్స్ ఎవరికి ఉన్నాయంటే ఆడపిల్లలకు ఉన్నాయంటే కాదు, తప్పు వెళ్ళి చూసుకోవాలి. కాబట్టి ఇలా ఉన్నటువంటి జాతకురాలను చేసుకున్నట్లయితే మీకు ఆయుర్దాయ భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే 7వ పాపగ్రహములతో కలిసి నీచంలో ఉన్నా కానీ పాపగ్రహ రాశి యందు ఉండి బుధ శనులు 7మంలో ఉంటే తప్పనిసరిగా ఆ జాతకుడికి కానీ జాతకురాలికి కానీ
రెండో వివాహం జరుగుతున్నది అని మనకు పరాశర హోరాశాస్త్రం చెబుతుంది. అట్లాగే సప్తమందు కానీ అష్టమంలో కానీ పాపులు ఉండగా, అంటే పాపగ్రహాలు ఉండగా, కుజుడు 12వ స్థానమందు కానీ ద్వాదశాధిపతి అస్తంగతుడై ఉంటే ఆ జాతకుడికి 2 భార్యలు ఉంటారు అని మనకు జాతక పారిజాతం అనే గ్రంథం చెబుతోంది. ఇంకా చెప్పాలంటే సప్తమాధిపతి మరుడు శుక్రుడు కానీ ఉభయ రాశి ఉభయ నవాంశాల్లో ఉంటే దికళత్రయోగం ఉంటుంది అని ఫలదీపికా గ్రంథం చెబుతున్నది. అట్లాగే 1, 2, 7 భావాలతో పాపగ్రహాలు ఉండి సప్తమాధిపతి నీచంలో కానీ అస్తంగతుడై ఉంటే ఆ జాతకుడికి త్రికళత్రయోగం ఉంటుంది, 3 పెళ్ళిళ్ళు జరుగుతాయని మనకు హోరాశాస్త్రం చెబుతుంది. శుక్రుడు ఉభయ రాసుల యందు కానీ కుజ రాహువులతో చేరి ఉంటే 3 వివాహాలు జరుగుతాయని మనకు గోపాల రత్నాకరం అనేటువంటి గ్రంథం కూడా మనకు చెబుతోంది. ధనస్థానమందు చాలామంది పాపులు ఉండి కళత్రాధిపతి అనేక మంది పాపులతో కలిసి కేతువు శత్రుస్థానంలో గనక ఉంటే ఆ జాతకుడికి 3 భార్యలు ఉంటారు అని మనకు జాతక పారిజాతం చెబుతోంది. సప్తమాధిపతి కానీ నక్షత్రాధిపతి కానీ బుధ రాహుకేతువులలో ఒకరు కలిసిన ద్విస్వభావ రాశ్యంలో ఉంటే త్రికళత్ర యోగం ఉంటుంది అని మనకు జాతక పారిజాతం చెబుతుంది. వివాహ బిందువు నక్షత్రాధిపతి ఎన్ని నవాంశాలు నడిస్తే, వివాహ బిందువులు నవాంశాలు నడిస్తే, వివాహ బిందువు నక్షత్రాధిపతి ఉన్న నవాంశాధిపతి ఎన్ని నవాంశాలు నడిస్తే ఆ జాతకుడికి అన్ని వివాహాలు జరుగుతాయి. వాడి నుంచి పెళ్ళిళ్ళతో ఉంటారు. చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో చాలామంది మళ్ళీ పెళ్ళి సినిమాలు తీస్తున్నారు. సో బహుశా తప్పు వారిది కాదు, వారి జాతకంలో ఆ గ్రహస్థితిలో ఉన్నప్పుడు అన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి. అది వారి అదృష్టం అనుకోవచ్చు, అసలు పెళ్లి కాని వాడేమో దురదృష్టం అనుకోవచ్చు. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, కొంతమంది పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి, కొంతమందికి ఏదో జరిగిందండి పెళ్ళి. కాబట్టి వివాహ ప్రక్రియకు సంబంధించినటువంటి మూల గ్రంథాలు పరాశర హోర, జాతక పారిజాతం, సంకేత నిధి, గోపాలరత్నాకరం, మణిమంజూష, బృహజ్జాతక దీపిక, యవన జాతకం ఇలాంటి అనేక గ్రంథాల్లో వివాహ ప్రక్రియల గురించి అద్భుతమైనటువంటి అంశాలు అందించారు. కాబట్టి అథెంటిక్గా ఆ జాతకంలో గ్రహస్థితులు పెట్టుకొని ఆ పుస్తకాన్ని చూసి అయ్యా ఇగో ఈ గ్రంథం ప్రకారం ఈ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకుని చెప్పగలిగినటువంటి జ్యోతిష్యుడు కరువు అవ్వడం జ్యోతిశాస్త్రాన్ని పట్టడం దరిద్రం. ఒకటే గుర్తు, పెళ్లి కావట్లేదా కాలసర్ప దోషం, వచ్చే గోదావరి రోడ్డుకి 1,00,000. వివాహం కావట్లేదా నాసికాతరంబాకు వెళ్ళు 7,000 రూపాయలు. అంటే ఇక్కడ ప్రతి సమస్యకు ఒక ఎంఆర్పి పెట్టారు, ప్రతి ప్రాబ్లంకు ఒక ఎంఆర్పి. కాబట్టి ఇక్కడ జాతక పరిశీలన కనుక చేసుకోని కనుక అడుగు ముందు వెళ్ళబట్టితే ఈ దోషాలు లాభించడం వల్ల వైదవ్యాలేంటి, బహు వివాహాలు, బహు కళత్రాలు జరుగుతూనే ఉంటాయి. ఈ దోషాలని పోవాలంటే ముందుగా మీ భర్త కట్టినటువంటి తాడుకు విలువమండి, అది మెడలో వేసుకున్నట్టయితే అసలు మా దగ్గరికి జాతకాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే నువ్వు దాన్ని త్యజించి పక్కన దగ్గరికి వచ్చావో అక్కడ సమస్యలు మొదలవుతున్నాయి. కాబట్టి వివాహము, వివాహ వ్యవస్థ, వివాహ జీవితము మనిషి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కీలక ఘట్టానికి సోపానాలు. కాబట్టి వివాహ వ్యవస్థను గౌరవిద్దాం, వివాహ జీవితాన్ని ఆనందకరంగా నడుపుకుందాం.